వైనాట్ 175 అన్నప్పుడు ప్రతి నియోజకవర్గం కూడా కీలకమే కదా. డెఫినెట్ మీరు గెలుస్తారు మాకు సర్వేలో తేలింది, కానీ అక్కడ ఈక్వేషన్తో ఇస్తున్నామంటే ఆ ఈక్వేషన్తో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎలా ఇస్తారు? వైనాట్ 175 అంటూ ఉన్నారు కదా. మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మామూలుగా జగనన్న పథకాలు ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటిని పెట్టుకొని గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది అనుకున్నాడు. మరి ఇంత ఘోరంగా ఓడిపోతారని అనుకున్నాడు. ఘోరంగా ఓడిపోయి ఒప్పుకున్నారు. అదే కదా ఒప్పుకోవాల్సిందే. ఇక మైనార్టీస్ ఎక్కువగా ఉన్నారని అంటున్నారు మీరే. మరి అదే మైనార్టీకి చెందిన హఫీజ్ ఖాన్ తప్పించి ఇంతియాజ్ అహ్మద్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? అంటే హఫీజ్ ఖాన్ ఒక 5 సంవత్సరాలలో ఆయన గుడ్ విల్ సంపాదించుకోలేకపోయినారు. ఆయనకు టికెట్ ఇస్తే సీటు పోతుంది మైనార్టీ కిందని జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతియాజ్ కూడా ఈ ప్రాంతానికి కొత్త ఏం కాదు, కర్నూలులో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కన్నా రెగ్యులర్గా వచ్చేవాడే. వాళ్ళ మామ డాక్టర్ ఇస్మాయిల్ గారు, ఆయనకు మంచి పేరు ఉంది, ఆయన గుడ్ విల్ క్యారీ అవుతుంది అనేది ఒకటి ఆలోచించారు.